పేరుకు దేశ రాజధాని, మహామహులు, రాజకీయ దిగ్గజాలు, దేశంలో అత్యున్నత పదవిలో ఉన్నవారు ఉండే నగరం ఢిల్లీ. అయినా సరే అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందులు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. చుక్క నీరు దొరకకుండా జనం అల్లాడుతున్నారు. ఏకంగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు ఎక్కడందో హస్తన నీటి కొరత దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఎండాకాలంలో ఎండతో, వర్షాకాలంలో చిత్తడి రోడ్లు బురదమయం, శీతాకాలం చెప్పే పనిలేదు, మంచు ప్రభావంతో కనపడని రోడ్లు, ఇలా అనేక సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి ఇబ్బందులు ఎలా ఉన్నా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా కూల్గా ఉన్నారు. ఢిల్లీలో నీటి కొరత మాత్రం వేధిస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కురిసిన వర్షాలకు ఎండల నుంచి ఉపశమనం కలిగినా నీటి కొరత మాత్రం దేశ రాజధాని ప్రజల్ని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మంచినీటి సరఫరా కోసం అప్పర్ యమునా రివర్ బోర్డుతో సంప్రదింపులు జరపాలని ఆపు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది సున్నితమైన అంశమని అభివర్ణించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ప్రసన్న బి వరాలే ఆదేశించారు. న్యూఢిల్లీలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. నీటి కొరత తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నగరంలో ట్యాంకర్ మాఫియా నియంత్రణతో పాటు మంచినీటి వృధా కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆపు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ట్యాంకర్ మాఫియా నియంత్రించడంలో పోలీసులు జోక్యం చేసుకోవాలని ఆదేశించమంటారా అంటూ ఆపు ప్రభుత్వానికి మొట్టికాయలు సైతం వేసింది. మండుతున్న ఎండలకు తోడు ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీళ్లు లేక హస్తినవాసులు అల్లాడిపోతున్నారు. భీకర ఎండలకు జలాశయాలు అడుగంటడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నా ఢిల్లీలో మాత్రం ఎండలు మండుతున్నాయి. ఈ తరుణంలో యావత్తు హస్తిన మంచినీటి కొరతతో సతమతమవుతోంది. ప్రజలు నీటి అవసరాలకి ప్లాస్టిక్ కంటైనర్స్లో నీటిని పట్టుకుని తీసుకువెడుతున్న దృశ్యాలు ఢిల్లీ నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. నీరు లేక ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకి నీరు లేకుండా పోతోందని వాపోతున్నారు. ఉదయం 6 గంటలకు ప్లాస్టిక్ క్యాన్లతో జనాలు రోడ్డెక్కుతున్నారు. నీటి ట్యాంకర్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. వాటర్ ట్యాంకర్ ఎప్పుడొస్తుందో తెలియదు, ఎక్కడికొస్తుందో తెలియదు. కానీ జనాలు మాత్రం ఉదయం 6 గంటల కంటే ముందు నుంచే బారులు తీరుతారు. ఇక ట్యాంకర్ వచ్చేది మాత్రం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు ఎప్పుడైనా రావచ్చు, లేదా ఒక్కో రోజు అసలు రాకపోవచ్చు. ఎప్పుడొస్తుందా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఒక్క ట్యాంకరే వస్తుందని ఢిల్లీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇక వచ్చే ట్యాంకర్లు కూడా రోజు విడిచి రోజు వస్తాయి. ఆ ట్యాంకర్ నీరు దుర్గంధం వెదజల్లుతుంది. తాగడానికి లేదా బట్టలు ఉతుక్కోవడానికి ఆ నీరు పనికిరాదు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇక నీటి కొరత ఒకవైపు అయితే రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. మే 31న ఆపు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీకి విడుదల చేసే నీటిని హర్యానా ప్రభుత్వం విడుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కాగా ఆపు ప్రభుత్వం వాదనని హర్యానా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువ నీరు అందిస్తున్నామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైని ఆపు ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే 137 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు దేశ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అధిక ఉష్ణోగ్రత ఇదే అని అంటున్నారు. ఇదే సమయంలో కనీవిని ఎరుగని రీతిలో నీటి కష్టాలు తోడయ్యాయి. వీటికి ఎలాగైనా చెక్ పెట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని సామాన్యులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఢిల్లీ వాసుల కష్టాలు ఎప్పుడు తీరతాయో.